చిత్తూరు జిల్లాలో పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి ప్రద్యుమ్న తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం పెంచడానికి అనేక కార్యక్రమాలు చేపట్టామంటున్న ప్రద్యుమ్నతో ఈటీవీ ముఖాముఖి. పోలింగ్ ప్రశాంతంగా సాగడానికి, అదేవిధంగా పోలింగ్ శాతం పెంచడానికి ఎన్నికల సంఘం వైపు నుంచి చేసిన ఏర్పాట్లను వివరించడానికి మన దగ్గర చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ఉన్నారు. ఆయనకి మరిన్ని తెలుసుకుందాం. సార్, ఇప్పుడు అత్యంత కీలకమైన ఘట్టం, ప్రచారం ముగిసిపోయింది. ఇంకా మిగిలిన 48 గంటల సమయంలో ప్రలోభాలకు గురి చేసేందుకు పార్టీల అభ్యర్థులు ప్రయత్నించేందుకు అవకాశం ఉంది. వాటిని మీరు ఏ విధంగా నిరోధించడానికి చర్యలు తీసుకుంటున్నారు? ఈ సమయంలో ఈ 48 గంటల్లో ఏమేమి చర్యలు తీసుకోవాలా అనే దానిపైన ఎలక్షన్ కమిషన్ విస్తృతమైనటువంటి ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ లేదా చెక్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. అవన్నీ పాటించడం జరుగుతుంది. అంతేకాకుండా ఎలక్ట్రానిక్ మాధ్యమంలో కూడా ఎక్కడ మనకి అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ కూడా రాకూడదు. మేము నిన్నటి నుంచే హోటల్స్, లాడ్జెస్, కమ్యూనిటీ హాల్స్ ఇవన్నీ చెక్ చేయడం మొదలెట్టాము. ఇప్పుడు మనకు అత్యంత ప్రధానమైనది, జిల్లా వ్యాప్తంగా మన 14 నియోజకవర్గాల పరిధిలో ఎన్ని పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశాము? పోలింగ్ బూత్లు 3800 పోలింగ్ బూత్లు ఉన్నాయి. దాదాపుగా 15 అంశాలు ప్రతి పోలింగ్ బూత్లో ఉండాలని చెప్పడం జరిగింది. అంటే ఎలక్ట్రిసిటీ, మంచినీళ్ళు, టాయిలెట్, ర్యాంపు, ఫర్నిచరు, షామియానా, పోలింగ్ అధికారులకి భోజనం ఏర్పాట్లు, వాలంటీర్లు, తర్వాత క్యూ మేనేజ్మెంటు, అదేవిధంగా మెడికల్ టీము, ఇలాంటి ఒక 15 అంశాలు ఉన్నాయి. ఈ 15 అంశాలు కూడా ప్రతి ఒక్క బూత్లో ఉండేలా ఏర్పాటు చేస్తాము. ఓటు హక్కు ఉన్న వారికి ఓటర్ స్లిప్స్లు మనం ఎన్నికల సంఘం నుంచి ఓటర్ స్లిప్ల పంపిణీ ఎంతవరకు వచ్చింది, ఎలా జరుగుతుంది? మార్చి 25 తర్వాత జాబితాలో ఏ మార్పులు లేవు. మార్చి 10 తర్వాత పెద్దగా డిలీషన్స్ కూడా కాలేదు. ఎన్నికల సంఘం ఒక పర్మిషన్ తీసుకుని కొన్ని డిలీషన్స్ చేశాము. ఏదైనా కానీ మార్చి 25 తర్వాత డిలీషన్స్ కానీ, మార్పులు తీసేయడాలు కానీ, చేర్పులు కానీ చేయడం మరి చేయలేదు. ఇప్పుడు ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఒక ఓటర్ స్లిప్స్ ఏమైతే ఉండో, ఓటర్ స్లిప్స్ అవి పంపిణీ చేశాము. దాదాపుగా 98% ఓటర్ స్లిప్లు పంపిణీ చేయడం జరిగింది. ఇంకా 2% అనేక కారణం వల్ల, ఇంకా మరణం కావచ్చు, లేదంటే ఇటీవల కాలంలో 10-15 రోజుల నుంచి ఎవరికైనా పెళ్లి అయి వెళ్ళిపోయి ఉండవచ్చు, లేదా ఉద్యోగం కారణం వల్ల వాళ్ళు షిఫ్ట్ అయిపోయి ఉండొచ్చు. సో ఒక 1-2% ప్రతి నియోజకవర్గంలో మిగులుతాయి. మిగతావన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. సార్, మనకు గతం ఎన్నికలను పోలిస్తే దాదాపు పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం బాగా తక్కువ ఉంది. ఈసారి ఆ పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం పెంచడానికి మనం ఏమైనా చర్యలు తీసుకున్నాం? ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం తక్కువ ఉండడానికి 2 ప్రధానమైనటువంటి కారణాలు. ఒకటి, ఓటర్ లిస్టు సక్రమంగా లేకపోవడం. ఎందుకంటే ఎవరైతే ఎక్కువ వలసలు ఉంటాయి పట్టణ ప్రాంతాల్లో, రావడము, వెళ్ళటము, ఇవన్నీ కూడా ఎక్కువ షిఫ్టింగ్ అనేది ఎక్కువ ఉంటాయి. సో ఓటర్ లిస్టు చాలా వరకు ప్రక్షాళన జరిగింది కాబట్టి మరి ఓటింగ్ శాతము పెరుగుతుంది అని మేము ఆశిస్తున్నాము. రెండో కారణం, పట్టణ ప్రాంతంలో ఓటు తక్కువ కావడానికి ఏంటంటే, పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలతో పోల్చుకుంటే వాళ్ళు కొద్దిగా ఉత్సాహం చూపించరు వచ్చి ఓటు వేయాలా అనేది. ముఖ్యంగా మేము ఆ ఎండలు నిలబడాలా, లేదంటే క్యూలో నిలబడాలా, ఇవన్నీ వాళ్ళకి కొన్ని పట్టింపులు ఉంటాయి. ముఖ్యంగా ఈసారి మై ఓట్ క్యూ అనేది ఒక యాప్ని రిలీజ్ చేస్తున్నాం. సో ఈ యాప్ ద్వారా ఏంటంటే, వాళ్ళు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు చెక్ చేస్తే ప్రతి 15 నిమిషాలకు ఒకసారి వాళ్ళ పోలింగ్ బూత్ దగ్గర ఎంత క్యూ ఉంది అనేది వాళ్ళు తెలుసుకొని, మరి క్యూ తక్కువ ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఓకే, అంటే సార్, మనకు పోలింగ్ సిబ్బందికి సరిపడా సిబ్బంది ఎంతమంది సిబ్బందిని వినియోగిస్తున్నాము? భద్రతకు కావచ్చు, పోలింగ్ నిర్వహణకు కావచ్చు. పోలింగ్ బూత్లో పనిచేసే అధికారులే 28,000 ఉన్నారు దాదాపుగా. గతంలో ఒక బూత్లో 4 అధికారులు, 5 అధికారులు ఉంటే ఇప్పుడు 6 అధికారులు ఉన్నారు. ఇది కాకుండా ప్రతి పోలింగ్ స్టేషన్లో ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటాడు, ఒక వీడియోగ్రాఫర్ ఉంటాడు, తర్వాత బయట పోలీస్ ఫోర్స్ ఉంది. ఇవంతా కలుపుకొని దాదాపుగా 40,000 కంటే ఎక్కువ మంది పోలీసు, ఇతర అధికారులు, వీడియోగ్రాఫర్సు, వీళ్ళంతా కలుపుకొని 40,000-45,000 కంటే ఎక్కువ 40,000 కంటే ఎక్కువ మంది అధికారులని ఈ యొక్క ప్రక్రియలో పాల్గొంటున్నారు. ఏంటి సార్, మనకు అత్యంత ప్రధానమైనవి ఇప్పుడు ఈవీఎంలు, వీవీప్యాట్లు. ఇవి అదనంగా, అంటే అనుకోని సందర్భాల్లో సాంకేతికంగా పనిచేయని పరిస్థితులు వచ్చినప్పుడు ఆ పోలింగ్ బూత్లకు సంబంధించి పంపించడానికి మనం అదనంగా ఈవీఎంలు కానీ, వీవీప్యాట్లు కానీ ఏర్పాటు చేసాం. ఎట్లా ఎక్కడైనా చూస్తే 20% ఎక్కువ ఉంది ఈవీఎంస్, సియూబియూస్. వీవీప్యాట్ చూస్తే 30% వరకు ఉంది. మొన్న కొన్ని చెడిపోయినాయి తయారు చేస్తున్నప్పుడు. మరి వాళ్ళ పోను కూడా 20-25% ఉన్నాయి. కాబట్టి మేము దీన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే
ఎక్కడైనా చెడిపోతే ఎంత తొందరగా దాన్ని రీప్లేస్ చేయగలుగుతాం అనేది. అందుకే ప్రతి సెక్టర్ ఆఫీసర్ దగ్గర దాదాపుగా 2 ఈవీఎం సెట్ని రిజర్వ్గా పెడుతున్నాము. మరి ఎక్కడైనా పోలింగ్ స్టేషన్లో ఈవీఎం పని చేయలేదు, మురాయించిందంటే వెంటనే ఆ సెక్టర్ ఆఫీసర్ వెళ్ళి దాన్ని రీప్లేస్ చేయగలుగుతున్నాడు. దానికి మేము సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని ఇన్ని విభాగాల నుంచి ఎన్నికల విధుల్లో పాలు పంచుకునేలా ఏర్పాట్లు చేయడంతో చిత్తూరు జిల్లాలో గతంతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం పెరగడమే కాకుండా ప్రశాంతంగా జరిగేందుకు అవకాశం ఉందన్న అభిప్రాయం ఆయన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, చిత్తూరు నుంచి.